Welcome to CSC Corner. Now, ఈరోజు మనం సమ్ ఆఫ్ 10 natural numbers, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ 10 natural numbersకి సమ్ ఏంటి జావాలో చూద్దాం. సో జావాలో నేను ప్రోగ్రామ్ రాస్తాను. సంథింగ్ క్లాస్ న్యాచురల్ సమ్ అని చెప్పి రాస్తాను. NATSUM అని చెప్పేసి ఇక్కడ నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అలా మనం రాసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ నేను సేవ్ చేస్తున్నాను ఇంటర్ప్రెటర్ యాక్టివేట్ అవ్వడానికి. ఇందులో మనం NATSUM అని కదా తీసుకున్నాం. NATSUM.java అలా మనం తీసుకున్నాం. ఓకే, సేవ్ చేసాం. ఇప్పుడు సంథింగ్ ఫర్ లూప్లో నేను ఫస్ట్ ఇంటీజర్లో 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. i ఒకటి, అలాగే సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ లూప్లో నేను i = 1, i <= 10, i++. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్లో సమ్ = సమ్ ప్లస్ i. సో తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers ఈజ్. నేను సమ్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సమ్ని ప్రింట్ చేస్తాను. ఒకసారి ఇక్కడ మనం ఏమవుతుందో చూద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ i వాల్యూ 1 <= 10 కండిషన్ కరెక్టే. అంటే సమ్లో ఏం లేదు అంటే మీనింగ్ ఏంటి? గార్బేజ్ వాల్యూస్ ఉన్నట్టు. సో గార్బేజ్ వాల్యూ ప్లస్ 1 అంటే ఇక్కడ మీనింగ్ మారిపోతుంది. యాక్చువల్గా అవుట్పుట్ మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే రావట్లే. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే సమ్ని ఒక నల్ వాల్యూకి ఈక్వల్ చేయాలి. = సంథింగ్ 0 అని పెట్టాను. సో సమ్ వాల్యూ ఇప్పుడు 0 కాబట్టి 0 + 1 ఈజ్ 1. తర్వాత i వాల్యూ 2 అవుతుంది కాబట్టి 1 + 2 3 అవుతుంది. తర్వాత 3 అవుతుంది కాబట్టి 6 అవుతుంది. అలా మనకి రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో సేవ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అందులో మనం ఈ డ్రైవ్లో సేవ్ చేస్తున్నాం. ఈ డ్రైవ్లో cd స్పేస్ జావా. ఓకే, జావా c స్పేస్ NATSUM.java. సో మనకి ఇక్కడ ఎర్రర్స్ ఏమి లేవని చూపించింది. ఒకసారి చూద్దాం. జావా స్పేస్ NATSUM. సమ్ ఆఫ్ 10 natural numbers ఈజ్ 55. అలా మనం సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేసి చూపించవచ్చు. CSC కార్నర్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.